తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. ఒక సామాన్య జ్యోతిష్కుడిగా మొదలైన ఆయన ప్రస్థానం సినీ రాజకీయ వర్గాల చాలా మంది సెలబ్రిటీలకి జ్యోతిష్యాలు చెప్తూ బాగా ఫేమస్ అయ్యాడు వేణుస్వామి. వేణుస్వామి గురించి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన చాలా విషయాల్లో వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఆయన అంచనాలు కొన్నిసార్లు అతని జ్యోతిష్యం రాంగ్ అవుతుంది. అలాంటి టైంలో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతారు. సో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా సెలబ్రిటీల జాతకాలు ముందే చెప్తూ ఆయన బాగా వైరల్ అయ్యేవాళ్ళు. అలాగే నాగ చైతన్య సమంత విడాకుల విషయం ముందే ప్రకటించడం, వేణుస్వామి ముందే చెప్పారు వాళ్ళిద్దరు విడిపోతారని. దాని ద్వారానే ఇంకా వేణుస్వామి జాతకం నిజాలే జరుగుతాయి అంటే నాగ చైతన్య సమంత విడిపోయిన తర్వాత వేణుస్వామి ముందే చెప్పినట్టుగా వారు నిజంగానే విడిపోయారు. సో వేణుస్వామి చెప్పేవన్నీ నిజాలే అవుతాయంటూ ఆయన జాతకాల మీద సినిమా సెలబ్రిటీలందరూ నమ్మకాలు పెంచుకున్నారు. ఎందుకంటే ఆయన చేత పూజలు చేయించుకుంటే సినిమా కెరీర్ పరంగా కూడా బాగుంటుందని కొంతమంది సెలబ్రిటీలు, హీరోయిన్స్ ఆయనతో పూజలు చేయించుకునేవాళ్ళు. ఆయన చేసే దోష నివారణ పూజలు అంత ఫేమస్ అన్నట్టు సెలబ్రిటీల నమ్మకం. వాళ్ళ కెరీర్ బాగుంటుందని వేణుస్వామి గురించి చాలామంది ఆయన మీద చాలా నమ్మకాలు పెట్టుకుంటారు. అయితే కొన్ని వివాదాస్పద జాతకాలు ప్రకటించడం, అవి నెరవేరకపోవటం, సో తర్వాత వేణుస్వామికి అంతా అప్పటి వరకు ప్రముఖంగా వేణుస్వామి పేరు బాగా అనిపించి కొంచెం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉండేవాడు. తర్వాత కొంతకాలం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు ఇలాగా కొంత ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితుల మీద, సినిమాలో సెలబ్రిటీల మీద ఆయన అప్పుడప్పుడు జాతకాలు చెప్తూ కామెంట్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో వేణుస్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆయన సినిమా సెలబ్రిటీలకు సంబంధించి యాంకర్ అడిగిన షార్ట్ అంటే చిన్న ఆన్సర్లు చెప్పండి, ఒక్క మాటలో ఆన్సర్లు చెప్పండి అంటే చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, రాజకీయ నాయకులతో పాటు సినిమా సెలబ్రిటీల గురించి కూడా ఆయన చెప్పారు. అందులో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి. చిరంజీవి కష్టపడి ఎదిగిన వ్యక్తి అని, రాజమౌళి కారణ జన్మడని, మహేష్ బాబు అందగాడని, ఇలా సింగిల్ వర్డ్లో ఆన్సర్ చెప్తూ జూనియర్ ఎన్టీఆర్ గురించి రాగానే కాబోయే ముఖ్యమంత్రి 100% జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక పక్కా పొలిటీషియన్ అని చెప్పారు. అది ఇప్పుడు ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వేణుస్వామి జాతకాలని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ఇద్దరు ఉంటారు. అయితే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేణుస్వామి చెప్పిందే నిజం అవ్వచ్చేమో ఫ్యూచర్లో అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నిజంగా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంది పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ అధినేతగా ఆయన కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఈ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ఛాన్స్ ఉంటే పవన్ కళ్యాణ్కే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని జనసేన పార్టీ నుంచి చాలామంది ఊహించుకుంటూ ఉన్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కూటమిలో భాగంగా ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో కానీ లేదా రాబోయే 2-3 ఏళ్లలో పవన్ కళ్యాణ్కి ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి వస్తుంది అని చాలామంది ఆశలు పెట్టుకుని ఉంటే, కానీ ఇప్పుడు వేణుస్వామి చెప్పిన జాతకం ప్రకారం అసలు పవన్ కళ్యాణ్ పర్ఫెక్ట్ పొలిటీషియన్ మాత్రమే, కానీ సీఎం అయ్యే అర్హత జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే ఉందంటూ ఆయన జాతకం చెప్పారు. నిజంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టి అసలు రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ 100% సీఎం అయ్యే ఛాన్స్ ఉందని వేణుస్వామి చెప్పిన జాతకం నిజంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా మారింది. అసలు రాజకీయాల్లో లేని ఎన్టీఆర్ కేవలం సినిమాలు మాత్రమే చేసుకుంటున్నారు. ఆయన రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని విధంగా ఆయన బిహేవ్ చేస్తున్నారు. గతంలో 2014 ఆ టైంలో ఆయన ప్రచారాలు చేశారు పార్టీ కోసం. 2009 ఎలక్షన్ టైంలో అప్పుడు టీడీపీ పార్టీ నుంచి ఆయన ఎక్కువగా ప్రచారం చేసి తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా తాతని పోలికలతో ఆయనలాగే కాషాయ వస్త్రాలు ధరించి పార్టీ కోసం ఆయన కూడా బస్సు యాత్ర చేసి 2 రాష్ట్రాల్లో తిరిగారు. అయితే అనూహ్యంగా అప్పుడు పార్టీ ఓడిపోయింది. తర్వాత నుంచి ఇక రాజకీయాల్లోకి దూరంగా ఉంటూ రాజకీయాల్లోకి రాకుండా జూనియర్ ఎన్టీఆర్ కేవలం తన సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకుంటూ ఆయన కేవలం సినిమా కెరీర్ మీదే దృష్టి పెట్టారు. రాజకీయాల గురించి మాట్లాడితే కూడా ఎక్కడ ఆన్సర్ చేయలేని పరిస్థితిలో తారక రామారావు అంటే ఎన్టీఆర్ ఉన్నాడు. అంటే ఈ దృష్టిలో ఇప్పుడు ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో అంటే సమీపంలో అంటే భవిష్యత్తులో కూడా దగ్గరలో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే ఆ స్పేస్ కూడా లేదు. టీడీపీ ప్రజెంట్ చంద్రబాబు తర్వాత వారసుడిగా లోకేష్ పార్టీని నడుపుతున్నారు కాబట్టి ఎన్టీఆర్ తన తాత పార్టీ టీడీపీని ఆయన పగ్గాలు పట్టి నడిపించి లేదా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎన్టీఆర్కి లేదు.
అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దానిలో చంద్రబాబు లేదా అతని కుమారుడు లోకేష్, లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఒక ఇన్ కేస్ ఛాన్స్ వస్తే పవన్ కళ్యాణ్కి ఒకవేళ అవకాశం ఉంటుంది. అది ఈ రెండు కాదు, కొంచెం కూటమి మీద వ్యతిరేకత ఉండి ప్రజలు ఒకవేళ ఓట్లు వేయాల్సి వస్తే అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీని మాత్రం గెలిపించుకుంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ అంటే నెక్స్ట్ 5-10 ఏళ్లలో కూడా. అంటే ఎన్టీఆర్ ఇంతవరకు రాజకీయంగా ఎటువంటి స్టెప్స్ తీసుకోలేదు. కానీ రాజకీయంగా ఆయన రాబోయే రోజుల్లో వస్తే రావచ్చేమో అని కొన్ని ఊహాగానాలు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని ఈరోజు వేణుస్వామి చెప్పే జాతకాన్ని చాలామంది ఫ్యాన్స్ నమ్ముతున్నారు. నిజంగానే వేణుస్వామి గతంలో చెప్పిన కొన్ని విషయాల్లో అవి నిజాలు అవటం, సో రాబోయే రోజుల్లో కూడా నిజంగానే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ పార్టీ అంటే తన తాత పార్టీని తానే తీసుకొని పార్టీని మళ్ళీ క్రియాశీలకంగా ఇన్ కేస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ఏ ఆ పార్టీకి ఎప్పటికైనా ఆ దిక్కు అని చాలామంది అంటూ ఉంటారు. గతంలో వైసీపీ పార్టీ నుంచి కూడా చాలామంది అదే కామెంట్ చేశారు. తాత పార్టీ తన మనవడు ఎన్టీఆర్కే దక్కాలి, ఆయన వస్తేనే బాగుంటుంది, చంద్రబాబు లోకేష్కి టీడీపీ పగ్గాలు తీసుకునే అర్హత లేదంటూ కూడా వైసీపీ కామెంట్ చేసింది. అయినప్పటికీ ఎన్టీఆర్ ఎప్పుడు దానికి సంబంధించి ఎప్పుడు కామెంట్ చేయలేదు. అంటే ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు ఎన్టీఆర్, సినిమాల మీద దృష్టి పెట్టినప్పటికీ. వేణుస్వామి చెప్పిన జాతకం ప్రకారం రాబోయే రోజుల్లో నిజంగానే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడా, వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎన్టీఆర్కి మాత్రమే ఉందా అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ లేదు, కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రం ఆయన ఉంటాడు అని చెప్పి వేణుస్వామి చెప్పినట్టు అదే నిజమవుతుందా అని చాలామంది ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చలా మారింది. నిజంగా వేణుస్వామి చెప్పిన జాతకాల ప్రకారం కొన్నిసార్లు నిజాలు అవుతాయి, కొన్నిసార్లు అవి నిజం కాకుండా కూడా జరిగింది. సో ఇప్పుడు వేణుస్వామి చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందేమో వేచి చూడాలి. ఇది ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.